ఇంత బాగా టీ కలిపే భర్త దొరికినందుకు మీ ఆవిడ ఎంతో పొంగిపోతుంది కదా రామారా. ఏమండి, మా ఆవిడతో నేను కలెక్టర్ అవుతానండి, చిచ్చి అందండి. తహసీల్దార్ అవుతాను అన్నాను, చర్చ అందండి. పోనీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానండి. మా ఆవిడ ఏం సలహా ఇచ్చిందో తెలుసా అండి? ఓ మంచి ఆఫీసులో ఓ క్యాంటీన్ పెట్టుకోండి అని. ఎంచేతంటే మన టీ మనం కాసుకోవచ్చు, మన అట్లు మనం వేసుకోవచ్చు, మన పాలు మనం కాసుకోవచ్చు. చూసారా ఎంత దూరం ఆలోచన చేస్తుందో? దట్ ఈస్ మై వైఫ్ క్యారెక్టర్. హలో, రాణి, నువ్వు ఇక్కడ? ఏ నేను రాననుకున్నారా? మీ రహస్యం ఇలాగే జీవితాంతం సాగుతుంది అనుకున్నారా? ఇదేనా మీరు చేస్తున్న బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగం? ఇక్కడ కప్పులు కడిగి పనిచేస్తున్నారా? మిమ్మల్ని చూస్తుంటే మీకు సిగ్గేయడం లేదు? దీనికి నలుగురు తిరిగి రోడ్డు మీద అడుగు తిట్టడానికి పెద్ద తేడా లేదు. ఉద్యోగం లేదని ఇంట్లో పడింటే ఇంత అన్నం పడేసేదానిగా ఇలా పరువు లేకుండా పనికి మాల పని చేయడానికి అసహ్యం అనిపించడం లేదు. ఇంత నీచమైన బుద్ధులు, నీచమైన పుట్టుక మీదని తెలియక మిమ్మల్ని పెళ్ళాడడం నాదే బుద్ధి తక్కువ. కార్లని, సూట్లని, కట్టుకథలు చెప్పి ఎంత నాటకం ఆడారు. మీరు మరిచిపుట్టిగా పుట్టారా? ఛీ! ఎందుకండి జన్మ? ఏమిట్రా కంగారు? కంగారు కాదురా, దడ, వణుకు, ఆవేశం. దేనికి ఆవేశం? నా కూతురు అల్లుడు ఇంటి నానా బీభత్సం చేస్తున్నారు. అది సై అంటే వీడు సై అంటున్నాడు, అది ఒకటంటే వీడు రెండు అంటున్నాడు. కూర్మం, ఆలు మగల మధ్య తగు వచ్చినప్పుడు మనం ఎంత దూరంగా ఉంటే వాళ్ళంత తొందరలో దగ్గర అవుతారు. మనం మధ్యలో కలగజేసుకుని కెలకడం మొదలెడితే వాళ్ళ గొడవలు తగ్గవు సరికదా, ఎక్కువ అవుతాయి. అంచేత నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి ఓ 15 రోజులకు సరిపడా బట్టలు సర్దుకుని స్టేషన్కి వచ్చేయి. నిన్ను 34 ఎక్కించి కంచికి పంపించేస్తాను. ఆ మఠంలో కొన్నాళ్ళు ఉండిరా. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్టు కంచికెళ్ళిలో బల్లి ఉంటుంది కదా అక్కడ. నీ దరిద్రం పోవాలి అంటే ఆ బంగారు బలిని ముట్టుకు రావాలి. ఆ పని చేసుకున్నావురా, నువ్వు స్టేషన్ లో అడిగెట్టేసరికి మన వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా స్వాగతం చెప్తారు. ఇంకేం ఆలోచించుకు, బయలుదేరు. అప్పు తీర్చకుండా, పత్రిక విడుదల చేయకుండా ఎన్నాళ్ళెలా తిప్పుదాం అనుకున్నావు? మునిగిపోయిన ప్రెస్ తో పాటు కొత్త మిషనరీ తీస్తామని సెక్యూరిటీ తీసుకొని ఇప్పుడు మాకు ఎక్కడదామని చూస్తావు? ఊరికే వదిలేయడానికి మేమేం గాజులు దొడుకోలేవు. ఆగండి, ఈ విషయం నాకేం తెలియదు. అసలు మీ దగ్గర డిపాజిట్ తీసుకుంది కూడా నాకు తెలియదు. తిలక్ హిట్లర్ గారు వస్తారు, ఆయన అడగండి. ఆయన ఎందుకు వస్తాడండి? ఆయన వేరే ప్రెస్ ప్రారంభించబోతున్నాడు. వేరే ప్రెస్? ఏంటి బ్రదర్, చాలా బిజీగా ఉన్నట్టున్నావు? ఓహో, బిజినెస్ మాట్లాడుతున్నావా? మళ్ళీ వస్తాలే. ఈ అప్పుల వాళ్ళంతా నా మీద పడుతున్నారు. అసలు అప్పేంటి, ఎవరు చేశారు? సంతకాలు నువ్వు చేసావు గనక మేం చేసినా నువ్వు చేసినట్టే లెక్క. మీరు పత్రిక కోసం చేయమన్నారు కాబట్టి నేను చేశాను. నేను గంగలో దూకమంటాను, దూకుతావా?